కవిత గారు తండ్రిని అండ్ కుటుంబాన్ని కాదని సొంతంగా పార్టీ పెట్టారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కుటుంబంలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీ పెట్టకూడదని ఏం లేదు. తెలంగాణ రక్షణ సేన అంటే షార్ట్ ఫామ్ టీఆర్ఎస్ అనే వస్తుంది. ఇతర 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నేనే ఎలక్షన్ కమిషన్లో ఉన్నా అనుకోండి, ఖచ్చితంగా దీన్ని ఇవ్వను. వాళ్ళు బీజేపీకి ఏజెంట్లలాగా పనిచేస్తున్నారు. ఎవరు? ఎలక్షన్ కమిషన్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇదివరకు అమిత్ షా దగ్గర, ప్రైమ్ మినిస్టర్ దగ్గర పనిచేసిన వాళ్ళు. ఆ ఎలక్షన్ కమిషన్ను బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షాలు వాళ్ళ జేబు సంస్థల్లాగా వాడుకుంటున్నాయి. వాళ్ళకి ఎటువంటి వెన్నెముక లేదు. టీఆర్ఎస్ పేరు చెప్పుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోని జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఓట్లు తీసుకోవాలని ఒక తెలివైన నాయకుడు కానీ, నాయకురాలు కానీ, వెన్నెముక ఉన్న నాయకుడు కానీ, నాయకురాలు కానీ ఆలోచించరు. అట్లా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ బలహీనతను మొదటి రోజే బయట పెట్టుకుంటున్నారు. కవిత గారి పోరాటం కేసీ గారిపైన లేదంటే కేటీఆర్ గారిపైన సార్? ఎవరి మీద కాదు. కవిత గారి పోరాటం ఏంటంటే ఓట్లు చీల్చడం. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు రేవంత్ రెడ్డి గారు ఒక 5% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కవిత ద్వారా 5% చీల్తుంది అని. ఎందుకంటే ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిండు కదా. ఆమె డ్రీమ్ ఏంది? సీఎం అవ్వడం. అది జస్ట్ ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. ఒకప్పుడు సొంత ఇల్లు కూడా లేనటువంటి కవిత గారు ఇవాళ సొంతంగా పార్టీ పెట్టేంత డబ్బు ఎలా వచ్చిందంటారు సార్? రావచ్చు, తప్పేముందా? రాకూడదని అన్నదా? ఇప్పుడు మనిషి అన్నప్పుడు 24 గంటలు రాజకీయాలు ఉంటాయా? ఈ బుర్రల బిజినెస్లు ఉండవా? ఆ లెక్కలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర పోయి మీరు అడగండి. కవిత గారు కొత్తగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాననేసి ప్రకటించారు కదా సార్, అన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉందంటారా? ఉద్యోగాలు లేవు కదా, ఎక్కడి నుంచి ఇస్తారు? ఒకవేళ కొత్త క్రియేట్ చేయాలంటే ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడానికి అప్పులు తేవాలి. ఇక రోడ్ డెవలప్మెంట్స్. ఇప్పుడు తమిళనాడులో చూస్తే కనుక విజయ్ క్రేజ్తో పోలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా ఇంచుమించు అదే రేంజ్లోనూ లేదంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. విజయ్ గారు గెలవడానికి అండ్ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి కారణాలు తమిళనాడులో స్పేస్ ఉంది, ఇక్కడ లేదు. తమిళనాడులో రాజకీయంగా స్పేస్ దొరికింది ఆయనకు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ స్పేస్ దొరకలేదు. ఇప్పుడు కూడా లేదు స్పేస్. నెక్స్ట్ ఒకవేళ విజయ్ లాగా స్పేస్ ఉన్నప్పుడు చిరంజీవి వచ్చి ఉంటే చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి. బెంగాల్లో బీజేపీ గెలవడాన్ని తెలంగాణలో కూడా ఇప్పుడు నిన్న బీజేపీ నాయకులు కూడా చాలా మంది పోస్టులు పెట్టారు, నెక్స్ట్ తెలంగాణే మా అడ్డా అనేసి. 1000 మంది మోడీలు, అమిత్ షాలు వచ్చిన కేరళ ఉన్న తెలంగాణ వాళ్ళకు రాదు. వెల్కమ్ టు ఆర్బీసీ న్యూస్. మైసెల్ఫ్ లోకేష్. ఈరోజు మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే సార్. నమస్తే లోకేష్. సార్ రీసెంట్గా చూస్తే మనము కవిత గారు తండ్రిని అండ్ కుటుంబాన్ని కాదని సొంతంగా పార్టీ పెట్టారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పెట్టవచ్చు, ఎందుకంటే ఆమె ఇప్పుడు టీఆర్ఎస్లో లేదు, బీఆర్ఎస్లో. ఆమెను సస్పెండ్ చేశారు. తర్వాత తను బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేశారు. కాబట్టి ఆమె ఫ్రీ బర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఆమె కుటుంబంలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీ పెట్టకూడదని ఏం లేదు. అట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనకు. సేమ్ ఫ్యామిలీ నుంచి 2 పార్టీలలో 3 పార్టీలలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓన్గా పార్టీ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడే అన్న తెలుగుదేశం పార్టీని హరికృష్ణ పెట్టాడు. లక్ష్మీపార్వతి ఆమె ఒక పార్టీ పెట్టింది. కాబట్టి అట్లా పెట్టకూడదని ఏం లేదు. అదే ఆమె భవిష్యత్తును ఆమె చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తను ఒంటరిగా ఎదగాలనుకుంటుంది. ఇదివరకు కూడా జాగృతిని నడిపింది ఆమె. కాబట్టి ఆమె పెట్టుకునే స్వేచ్ఛ అయితే ఆమెకు ఉంటుంది. కాబట్టి దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఫ్యాక్ట్. టీఆర్ఎస్ పేరుతోనే స్టార్ట్ చేయడం అనేది అది దాని ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది కాబట్టి ఆమె పంపిన 5 పేర్లలో ఒకటే టీఆర్ఎస్ అని కనబడ్డది నాకైతే. అంటే వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లోనే మిగతా 4 జాగృతి అని వేరే అని ఉంది. అవును సార్. బట్ కేవలం ఒక్కటి మాత్రం తెలంగాణ రక్షణ సేన అని ఉంది. అయితే ఆమె అప్లై చేయడంలో టీఆర్ఎస్ అని పేరు పెట్టుకోవడంలో ఆమె ఉద్దేశం వేరు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడాన్ని మనం తప్పట్టాలి. ఎందుకంటే తెలంగాణ రక్షణ సేన అంటే షార్ట్ ఫామ్ టీఆర్ఎస్ అనే వస్తుంది. ఇతర 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నేనే ఎలక్షన్ కమిషన్లో ఉన్నా అనుకోండి, ఖచ్చితంగా దీన్ని ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అయితే ఆ పై 2 కింది 2 ఏవైతే ఆమె జాగృతి పేరుతో పెట్టిందో వాటిలలో నేను ప్రిఫర్ చేస్తాను. అవి లేవు ఎక్కడ కూడా. ఇప్పుడు ఆమె పంపిన 5 పేర్లు కూడా రిజిస్టర్డ్ అయి లేనప్పుడు ఈ కన్ఫ్యూజన్, గందరగోళాన్ని క్రియేట్ చేసే పేరుని ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. అది ఒక 5వ ఆప్షన్గా చూడాలి. ఈ 4 ఆప్షన్స్లకి వెళ్ళి వాళ్ళు ఇచ్చారంటే
వాళ్ళు బీజేపీకి ఏజెంట్ల లాగా పనిచేస్తున్నారు. ఎవరు? ఎలక్షన్ కమిషన్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇదివరకు అమిత్ షా దగ్గర, ప్రైమ్ మినిస్టర్ దగ్గర పనిచేసిన వాళ్ళు. ఆ ఎలక్షన్ కమిషన్ను బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షాలు వాళ్ళ జేబు సంస్థల్లాగా వాడుకుంటున్నాయి. వాళ్ళకి ఎటువంటి వెన్నెముక లేదు. వాళ్ళ ఆఫీస్లో ఒక అటెండర్స్ లాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్లో జరిగిన తీరు కానీ పర్టికులర్గా మనం దానికి సపరేట్గా వచ్చినా కూడా సందర్భం వచ్చింది కాబట్టి వెస్ట్ బెంగాల్లో జరిగిన తీరు చూసినా కూడా, ఇక్కడ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు కండక్ట్ చేసిన తీరు చూసినా కూడా ఒక ఏజెంట్స్ లాగా పనిచేస్తున్నారే తప్ప వెన్నెముక ఉండి ఒక స్టేషన్ ఏ సీట్లనైతే కూర్చున్నారో ఆ స్టేషన్కు ఉన్న వ్యక్తిత్వంలో 0.01% కూడా ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ పెద్దలలో కనబడట్లేదు. కాబట్టి ఈ పేరు ఇవ్వడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అంటే బీజేపీ కేసీఆర్ను చికాకు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ పేరు కవితకి ఇచ్చిందని అనుకోవచ్చు. రెండవ విషయానికి వచ్చినప్పుడు కవిత ఆ పేరు పెట్టుకోవడం అనేది అంటే తనంతట తాను ఎదగాలనుకొని ఇప్పటికే ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిగా, ఒక పార్లమెంట్లో 5 ఏళ్ళు, ఎమ్మెల్సీకి ఒక 4-5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా, తన కాళ్ళ మీద తాను జాగృతిని నిర్మించిన వ్యక్తిగా అది కవిత నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఒక రంగా చెప్పాలంటే వెన్నుముక లేని వాళ్ళు ఇతరుల మీద ఆధారపడాలనుకుంటారు. టీఆర్ఎస్ పేరు చెప్పుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోని జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఓట్లు తీసుకోవాలని ఒక తెలివైన నాయకుడు కానీ, నాయకురాలు కానీ, వెన్నెముక ఉన్న నాయకుడు కానీ, నాయకురాలు కానీ ఆలోచించరు. అట్లా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ బలహీనతను మొదటి రోజే బయటపెట్టుకుంటున్నారు. ఇంకొకరి మీద ఆధారపడి పార్టీ నిర్మాణం చేయడం అనేది ఒక బలహీనమైన పునాది. అదేవిధంగా అనైతికల్ బేస్, అంటే అనైతిక పునాదుల మీద ఎంతకాలం ఉంటుంది పార్టీ? తన ఇమేజ్ కాకుండా టీఆర్ఎస్ ఇమేజ్ మీద బిల్డ్ చేయాలనుకుంటే ఎంతకాలం ఉంటుంది? బట్ పురిట్లోనే ఒక బాల్యారిష్టాలు అంటారు, బాలారిష్టాలు. పుట్టిన పాప కొన్ని డిఫెక్ట్స్తో పుడుతుంది. సో ఇప్పుడు పుట్టిన ఈ పార్టీ బాలారిష్టాలతో పుట్టింది. దాన్ని సరి చేసుకొని ఆ పాప మంచిగా ఎదుగుతుందా లేకపోతే ఆర్టిస్టిక్ చైల్డ్ అవుతుందా చూడాల్సిన అవసరం. తమిళనాడు ఎలక్షన్లో టీవీకే పార్టీ అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా అవతరించింది కదా సార్, మరి అటువంటి ఛాన్స్ ఏమన్నా కవిత గారి పార్టీకి ఉండడానికి అవకాశం ఉందంటారా? అంటే భారతదేశంలో చాలామంది సినిమా యాక్టర్స్ పార్టీలు పెట్టారు, ఇమేజ్ ఉన్న వాళ్ళు చాలామంది పార్టీలు పెట్టారు. ఫస్ట్ ఏంటంటే ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఇదివరకే పెట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఫస్ట్ ఆలోచించాల్సింది స్పేస్ ఉందా లేదా, పొలిటికల్గా స్పేస్ ఉందా లేదా. తెలంగాణలో పొలిటికల్గా స్పేస్ లేదు. విజయ్కి స్పేస్ ఉండే. ఎందుకుండే విజయ్కి స్పేస్ ఉండేనా తీసుకున్నారా సార్? లేదు, స్పేస్ ఉంది. స్పేస్ ఉండడం వేరు, తీసుకోవడం వేరు. తీసుకోవడం అనేది నాకు తెలిసి భారతదేశంలో ఇప్పటిదాకా సాధ్యం కాలేదు ఎవరికి. స్పేస్ను క్రియేట్ చేయడం కానీ స్పేస్ను తీసుకోవడం కానీ అది సాధ్యం కాలే. బట్ స్పేస్ ఉన్న దానిలో ఎవరైతే పోతారో వాళ్ళు సక్సెస్ అయిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఎన్టీ రామారావు తన ఇమేజ్తో మాత్రమే 9 నెలల అధికారంలోకి రాలే. రైట్ టైంలో స్పేస్ను ఉపయోగించుకున్నాడు. ఏంటిది ఆ స్పేస్? 30 ఏళ్ళ నుంచి అసలు తిరుగు లేకుండా పరిపాలన అందిస్తున్నది కాంగ్రెస్. కాంగ్రెస్ను హేట్ చేస్తున్నా కూడా మరొక పార్టీ లేదు కాబట్టి ఆ కాంగ్రెస్కే ఓట్లేశారు. 78లో జనతా పార్టీ వచ్చినప్పుడు దాదాపు 58-60 సీట్లు జనతా పార్టీకి ఇచ్చారు. అంటే అక్కడనే కనపడ్డ స్పేస్. కాంగ్రెస్ కూడా ప్రతిఘటన ఎదురవుతున్నది. కాంగ్రెస్ నిట్ట నిలువుగా చీలిపోయింది 2 సార్లు. 71లో ఒకసారి చీలిపోయింది. అప్పుడు వాళ్ళ గుర్తు ఏంటిది? మామూలుగా కాడేడ్ల గుర్తు వచ్చింది. తర్వాత సెకండ్ టైం చీలిపోయినప్పుడు ఆవుదూడ గుర్తు వచ్చింది. అవునా? అవును సార్. కాబట్టి కాంగ్రెస్ 2 సార్లు చీలిపోయి ఉన్నది. పాత తరపు నాయకులంతా కాంగ్రెస్ నుంచి నిష్క్రమించారు. ఎవరెవరు? నీలం సంజీవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, వెంగళరావు ఇట్లాంటి వాళ్ళంతా నిష్క్రమించారు. చెన్నారెడ్డి కొద్ది రోజుల ముందు వచ్చి ఆ పార్టీ పగ్గాలు చేతబట్టి 200 సీట్లకు పైన కొట్టేశాడు. జనతా పార్టీ మాత్రమే అపోజిషన్ పార్టీ. జనతా పార్టీలో ఎవరు ఉండేది? జనసంఘ్ కూడా ఉండేది. అంటే భారతదేశంలో కమ్యూనిస్టుల తర్వాత ఓన్లీ జనసంఘే పెద్ద పార్టీ. ఆ పెద్ద పార్టీ జనతా పార్టీతో కలిసి జయప్రకాష్ నారాయణ్ వేవ్ ఉండే. కేంద్రంలో ఇందిరాగాంధీని నెట్టిపడేశారు, అధికారంలోకి వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఆ స్పేస్ అనేది స్పష్టంగా కనబడ్డది.
ఆ స్పేస్ ఎప్పటి వరకు పెరిగింది? 83లో ఎన్టీ రామారావు వచ్చేసరికి ఆ స్పేస్ బాగా విస్తరించింది. ఎందుకు విస్తరించింది? 4 ముఖ్యమంత్రులను మార్చారు. అంజయ్యను ఘోరంగా అవమానించారు ఎయిర్పోర్ట్లో. రాజీవ్ గాంధీతో ఆయన ఫ్లైట్లో పోవాల్సిన వాడిని ఆయన పక్కకు నెట్టేసి ఎవరినో అనామకులను పట్టుకొని పోయాడు రాజీవ్ గాంధీ. అంటే ఇట్లాంటివన్నీ, ఈ అవమానాలు ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ పట్ల ఒక ద్వేషాన్ని పెంచినాయి. మాలాంటి యంగ్ జనరేషన్కి ఎమర్జెన్సీలో జరిగిన ఘోరాలు, చాలా దారుణమైన ఘోరాలు జరిగినాయి. తర్వాత నక్సలైట్ల మీద ప్రయోగిస్తున్న హింస, తర్వాత తెలంగాణలో గరీబీ ఆటో అన్నారు కానీ ఎక్కడ అది కనబడలేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా అన్ని పనికిమాలిన ఇల్లు ఇచ్చారు, దేనికి ఉండడానికి కూడా అది యోగ్యంగా లేకుండే. ఆమె పథకాలన్నీ విఫలమైనాయి. నేషనల్ లెవెల్లో ఆమె రాజభరణాలు రద్దు కావచ్చు, ఇట్లాంటివన్నీ మంచి పేరు వచ్చినాయి. పాకిస్తాన్తో యుద్ధం కావచ్చు, బట్ స్టేట్ పాలిటిక్స్లలో ఆమె పెద్దగా రోల్ ప్లే చేయలే. ఇవన్నీ కారణం వల్ల ఎన్టీ రామారావుకు ఆ స్పేస్ దొరికింది. ఇప్పుడు కవిత గారి టార్గెట్ కేటీఆర్ గారా కేసీఆర్ ఇది కంప్లీట్ చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఎవరైనా రేపు భవిష్యత్తులో పార్టీ పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా ఇది కనువిప్పు కావాలి. ఎన్టీ రామారావు లాంటి వాడే ఇమేజ్ అనేది ఆయనకు 10% 20% పనిచేసింది. స్పేస్ అనేది వెనకాలన్న కమ్మ సపోర్ట్ కానీ డబ్బు కానీ, కమ్మాస్ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, వ్యాపారాలు ఉన్నవాళ్ళు, రామోజీరావు లాంటి వాళ్ళు ఈనాడు పత్రికనే ఎన్టీ రామారావుకు అంకితం చేశాడు. ఇన్ని ఉన్నా కూడా స్పేస్ మాత్రమే 60-70% కారణమైంది. మిగతా అన్ని కలిపితే కూడా ఒక 20%, 80% స్పేస్. రెండోది, ఇది సక్సెస్ స్టోరీ ఎన్టీ రామారావుది. ఫెయిల్యూర్ స్టోరీ చెప్తాను. చిరంజీవి ఎన్టీ రామారావు పీరియడ్లన్నా ఆయన పోటీగా 3 ఇంకా హీరోలు ఉన్నారు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు. బట్ చిరంజీవికి వచ్చేసరికి ఇంకొక పోటీ లీడర్ లేడు సినిమా ఫీల్డ్లో. ఏకైక హీరో, ప్రతి ఇంట్లో ఆయన ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినాయి? 2 సీట్లు ఇక్కడ వస్తే 16 సీట్లు ఆంధ్రలో వచ్చాయి. కానీ 18 సీట్సే వచ్చినా ఓట్ షేర్ చూస్తే కనుక అప్పటికే 23% వరకు వచ్చింది. అంటే యాక్చువల్గా ఏమైందంటే ఆయన మీద ఒక అపప్రద కూడా ఉంది. ఏంటంటే రాజశేఖర రెడ్డి రెండోసారి గెలవడానికి చిరంజీవితోని నిలబెట్టాడు, దేవేందర్ గౌడ్ను కూడా అతనికి జోడించాడు అనేది ఆయన మీద వచ్చిన ప్రచారం, మీడియాలో కూడా వచ్చింది. స్పేస్ లేనప్పుడు చిరంజీవి వచ్చాడు. ఎందుకంటే బలమైన పార్టీలు ఏమున్నాయి అప్పుడు? తెలుగుదేశం ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. స్పేస్ లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు? యాంటీ ఇన్కంబెన్సీ, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తను చీల్చాడు. ఇన్ని ఉండగా స్పేస్ లేదు అప్పుడు. కాబట్టి చిరంజీవి లాంటి వాళ్ళే పోయారు. ఒకవేళ విజయ్ లాగా స్పేస్ ఉన్నప్పుడు చిరంజీవి వచ్చి ఉంటే చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి. సెకండ్, కేవలం డబ్బుతోనే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అయిదాము అని అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని 100 మందిని పెట్టుకున్న ఈ దేశానికి అదానీ అధ్యక్షుడు కాలేడు, అంబానీ అధ్యక్షుడు కాలేడు, ఇక్కడ మైహోం రామేశ్వరరావు అధ్యక్షుడు కాలేడు, అరబిందో వాళ్ళు దివీస్ అరబిందో లాంటి కంపెనీలకు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ రిచెస్ట్ పర్సన్స్, వాళ్ళు ఎవరు కూడా ముఖ్యమంత్రులు కాలేరు. ఎందుకంటే 100 మంది ప్రశాంత్ కిషోర్లు ఉన్నా కూడా స్పేస్ లేకుండా వాళ్ళు ఎవరిని గెలిపించలేరు. బీహార్లో తనే స్వయంగా ఓడిపోయాడు ఆ పార్టీ మొత్తం. ఎందుకు అంటే స్పేస్ లేని కాడ ఆయన కొత్త జనరేషన్తో జెన్జీతో ముందు పోవాలనుకున్నాడు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్కి వచ్చిన రిజల్ట్ కంటే గొప్ప రిజల్ట్ ఇక్కడ కవిత గారికి ఏం రాదు. ఎందుకంటే స్పేస్ లేదు ఇక్కడ. స్పేస్ ఎవరికి ఉందో చెప్తాను నేను. ఒక బీసీ నాయకుడు పార్టీ పెడితే స్పేస్ ఉంది. బీసీ నాయకుడు ఎవరన్నా ఆ రకంగా ముందుకు వచ్చి ఒక పార్టీ పెడితే, బండి సంజయ్ వచ్చినా, ఈటల రాజేందర్ వచ్చినా, లేకుంటే ఇంకెవరన్నా బీసీ నాయకులు ముందుకు వచ్చినా వాళ్ళు పార్టీ పెడితే వాళ్ళకి స్పేస్ ఉంది. అంతేగాని వాళ్ళు ముఖ్యమంత్రి అయితే కారణం నేను చెప్పలేను, బట్ స్పేస్ ఉంది ఒక పార్టీ నిలబడడానికి. ఇప్పుడు ఎవ్వరు పార్టీ పెట్టినా కూడా స్పేస్ లేదు. అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా పార్టీ పెట్టాలనుకుంటున్నారో బీసీ నాయకులకు మాత్రమే ఛాన్స్ ఉంది తప్ప కవిత లాంటి వారికి ఛాన్స్ లేదంటారు. అంటే కవిత గారు బీసీ నినాదం తీసుకున్నారు, మహిళా నినాదం కూడా తీసుకున్నారు, అయినా కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక అప్పర్ క్యాస్ట్ లీడర్ని బీసీలు నమ్ముకునే రోజులు పోయినాయి. బీసీలలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. యంగ్ ఓటర్స్లలో కూడా ఒక థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది. కాబట్టి ఇంకా అడకతినే స్టేజ్లో బీసీలు లేరు. బీసీలు యాచించడం మానేసి శాసించాలనే ఆలోచనలతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ పోలరైజేషన్ను బట్టి ఇంకో పార్టీ రావచ్చు ఎలక్షన్స్ లోపల, బట్ దాని మీద ఆధారపడి ఉంటుంది వచ్చే నాయకుడు ఎటువంటి వ్యక్తి, అన్ని కులాలను కలుపుకొని పోగలుగుతాడా అనేది ఇంపార్టెంట్. వాళ్ళకు మాత్రమే స్పేస్ ఉంది.
కవిత గారి పోరాటం కేసీ గారి పైన లేదంటే కేటీఆర్ గారి పైన సార్? ఎవరి మీద కాదు. కవిత గారి పోరాటం ఏంటంటే ఓట్లు చీల్చడం. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు రేవంత్ రెడ్డి గారు ఒక 5% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కవిత ద్వారా 5% చీల్తుంది అని. ఎందుకంటే ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిండు కదా. ఆయన చెప్పిన ప్రణాళికలో ఒక 5% ఓట్లు కవిత చీల్చగలుగుతుంది. ఎవరెవరు ఎంత ఓట్లు చీల్స్తారు ఆయనకు అంచనా ఉంది, ఓ లెక్క ఉన్నది. ఆ లెక్క ప్రకారం కవిత ఒక 5% ఓట్లు చీల్చాలనేది ఆయన గోల్. అది ఈమె 5% చీల్స్తుందా, 2% చీల్స్తుందా, 1.5% చీల్స్తుందా, నెక్స్ట్ ఎలక్షన్ల వరకే మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎలక్షన్ లోపల ఆమె డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు. ఆమె డ్రీమ్ ఏంది, సీఎం కావడం. అది జస్ట్ ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. సెకండ్ ఏంటంటే 5% అనేది ఆయన టార్గెట్. మరి ఆయన టార్గెట్ ప్రకారం ఈమె పోతుందా, ఈమెకి ఏమైనా సపరేట్ టార్గెట్ ఉందా, ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకుపోవాలనుకుంటుంది, ఇదంతా మన కాలమే చెప్తుంది. బట్ ఓట్లు దించడానికి తప్ప ఇంకా పార్టీ పెద్దగా తెలంగాణలో ఏదో ప్రభావితం చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు, ఈనాడున్న రాజకీయ పరిస్థితులను బట్టి. కవిత గారు పార్టీ పెట్టడం వల్ల ఓట్లు చీల్చడం వల్ల కాంగ్రెస్ లాభపడుతుందా, లేదంటే రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి కవిత గారితో పార్టీ పెట్టించారు? నాకు తెలియదు, అది నాకు తెలియదు. రేవంత్ రెడ్డి పెట్టించిండా, ఆమె పెట్టిందా, అంతా నాకు అనవసరం. నేనేమంటున్నా అంటే ఆమె బలపడాలనుకుంటుంది. ఆమె బలపడాలనుకుంటే పర్సంటేజ్ కావాలి ఆమెకు. అది ఎవరికి ఉపయోగపడుతుందో ఆనాడున్న పరిస్థితిని బట్టి బీజేపీకి ఉపయోగపడవచ్చు, బీఆర్ఎస్కు నష్టమైనా కూడా కాంగ్రెస్కి ఉపయోగపడవచ్చు. బట్ మనం ఆమెకైతే లాభం జరుగుతుంది. ఎందుకంటే ఆ 5% అయినా 2% అయినా ఆమెకంటూ ఒక పార్టీ అనేది స్థిరపడుతుంది. ఈవెన్ 1% ఓట్లు వచ్చినా కూడా ఆ పార్టీ స్థిరపడుతుంది. బట్ ఆమెకు ఒక అలయన్స్లో పోయినట్టయితే కొంత ఎక్కువ ప్రభావం చూపెట్టగలుగుతుంది. ముందు ఆమె గెలవగలుగుతుంది. ఏదైనా ఒక పార్టీతో అలయన్స్లో పోతే ఆమె గెలవగలుగుతుంది ఒకవేళ పబ్లిక్ ఎలక్షన్స్లోకి ఆమె పోతే. సెకండ్ ఏంటంటే ఆమె కొంతమందిని గెలిపించుకోగలుగుతుంది. బట్ ఆమె ఎవరితో అలయన్స్లో ఉంటుంది అనేది కాలం చెప్తుంది. ఇప్పుడైతే చెప్పడానికి లేదు. ఆమె మంచి ఉద్దేశాలతోనే వస్తున్నది. ఆమె పాంచజన్యం అనేది ఏదైతే ఉన్నదో ఎవరైనా అటువంటి గోల్సే పెట్టుకుంటారు. ఆ విషయంలో తప్పబడడానికి లేదు. కాబట్టి ఇంకో 2 యాడ్ చేయాల్సి ఉండే, ఏమనంటే మహిళలకు నేను 33% రిజర్వేషన్స్ ఇస్తాను అనేది తర్వాత చెప్తున్నది. అది ఆ 5 ఉండాలి. రెండవది బీసీలకు వాళ్ళ వాటా ఎంత ఉన్నదో 60% ఉంటే 60%, మేమెంతో మాకంతా అనే దాని మీద ఆమె సెమినార్లు పెట్టింది. నేను కూడా ఆమె పక్కన కూర్చున్నా. మేమెంతో మాకంతా అనే దాన్ని సమర్థించింది ఆమె. అది ఈ పాంచజన్యంలో సామాజిక న్యాయం అన్న దానిలో యాడ్ చేయాలి. మహిళల విషయంలో 33% అని మెన్షన్ చేయాలి. ఆ 5 ప్రిన్సిపల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, అలా అనుమానమే లేదు. డెఫినెట్గా 5 ప్రిన్సిపల్స్ ఏ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక రాసుకున్నా కూడా ఏ పార్టీ ఈ 5 దాదాపు ఉంటాయి నెక్స్ట్ ఎలక్షన్స్లో. ట్రెండ్ సెట్ చేసింది ఆమె. ఒకప్పుడు సొంత ఇల్లు కూడా లేనటువంటి కవిత గారు ఇవాళ సొంతంగా పార్టీ పెట్టేంత డబ్బు ఎలా వచ్చిందంటారు సార్? రావచ్చు, ఏం తప్పేమున్నది, రాకూడదని ఉన్నదా? ఇప్పుడు మనిషి అన్నప్పుడు 24 గంటలు రాజకీయాలే ఉంటాయా? ఈ బుర్రల బిజినెస్లు ఉండవా? ఆ లెక్కలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర పోయి మీరు అడగండి. ఎందుకంటే నేను మాత్రం ఒకటే చెప్తా, రేవంత్ రెడ్డి ఏమీ లేని స్థానం నుంచి ఇవాళ 1000 కోట్లు సంపాదించే స్థాయికి ఆయన ఎదిగాడు. అసెంబ్లీలోనే డైరెక్ట్గా ఆయన ఇచ్చిన డిక్లరేషన్లో 30 కోట్లు 50 కోట్లు చూపెట్టాడు ఆయన. అట్లాగే కవిత గారు చూపెట్టారు, కేటీఆర్ చూపెట్టాడు, కేసీఆర్ చూపెట్టాడు, హరీష్ రావు చూపెట్టాడు, ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్లో అందరూ కూడా చూపెట్టారు. దాన్ని మనము ఇది అవినీతి ద్వారా వచ్చింది అని ఎవరన్నా అంటే నేనేమంటున్నా అంటే మీ మీడియా ద్వారా అది యాంకర్స్ అన్నా, అది పొలిటీషియన్స్ అన్నా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఎందుకంటే నువ్వు అవినీతి పరంగా వచ్చిందన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అన్న వాళ్ళ మీద ఉండాలి. అది ఏసీబీలను ఉండాలి, అది క్రిమినల్ కేసులను ఉండాలి. అవినీతి అంటే అది క్రైమ్. ఏ ఎఫ్ఐఆర్ లేకుండా, ఏ రకమైన అప్లికేషన్ లేకుండా ఇట్లా అలవోకగా ఆమె బిల్డింగ్ కట్టడానికి అవినీతి పాల్పడ్డది అని అంటే నేను ఒప్పుకోను. కేసీఆర్ 1000 కోట్లు సంపాదించినట్టే నేను ఒప్పుకోను. రేవంత్ రెడ్డి 1000 కోట్లు సంపాదించాడన్నా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా మాకు ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. కోర్టులో కేసు పెట్టిన తర్వాత కూడా, ఏసీబీ పట్టుకొని కేసు పెట్టిన తర్వాత కూడా కోర్టు దోషిగా నిర్ధారించేదాకా వాళ్ళను నిర్దోషిగానే చూడాలనేది మన చట్టం చెప్తున్నది. ఇవాళ అందరు హద్దులు మీరుతున్నారు. నేను ఛానళ్ళల్లో నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా చెప్తున్నా, ఒక్క ఎఫ్ఐఆర్ లేకుండా, ఒక్క అవినీతి కూడా ప్రూవ్ కాకుండా 12 ఏళ్ళు మోడీ ఉంటాడు, 2.5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడు. అవినీతి పనులు అనడానికి మీకేం హక్కు ఉన్నది? మీరు నిజంగానే కాళేశ్వరంలో ₹1 అవినీతి జరిగిందని పీసీ కోచ్ చెప్పిండా, ఎన్డీఎస్ఏ చెప్పిందా, ఎవరు చెప్పారు?
కాబట్టి ఈ గాలి మాటలను నేను మాట్లాడా. కవిత గారు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు నమ్ముతారంటారా? అది కాలం నిర్ణయిస్తుంది. ఎట్లా చెప్తాం మనం? నమ్మరని చెప్పలేము, నమ్ముతారని చెప్పలేము. ప్రజలు అన్నప్పుడు అందరూ ఒక్క దిక్కు ఉండరు. కాబట్టి ఇప్పుడు మమతా బెనర్జీ ఓడిపోయినా కూడా 41% ఓట్ బ్యాంక్ ఉంది ఆమె కాడ. 41% ఓట్లు వచ్చినాయి. జగన్ ఆంధ్రలో ఓడిపోయినా కూడా చాలా పరిమితమైన నంబర్ సీట్లు వచ్చినా కూడా ఆయనకు 40% కంటే ఎక్కువ వచ్చినాయి. కాబట్టి జనం అంతా గొర్రెలు కాదు కదా, ఒక మాటతో నమ్మడానికి లేకపోతే ఒక మాటతో దూరం పోవడానికి. కవిత వెనుకండి నడిపించేది రేవంత్ రెడ్డి అంటే కనుక దానికి మీ సమాధానం అవునంటారా కాదంటారా? నాకు తెలియదు అంటాను నేను అవునని చెప్పా కాదని చెప్పి. ఎందుకంటే నాకు తెలియదు, నేను ఎందుకు మాట్లాడాలి? వెనకాల ఎవరున్నారనేది ఎవరు చెప్తారు ఎవరన్నా? ఇప్పుడు కేసీఆర్ గారి ఓటమికి మొదటి కారణం మోడీ. ఎంతమందికి అర్థమైంది? అది ఓడిపోయిన వాళ్ళకే అర్థం కాలేదు. కాళేశ్వరం బాంబులు పెట్టారు, కాళేశ్వరం కట్టిన వాళ్ళే దాన్ని బాంబులు పెట్టినని అనలేదు. బట్ నాకు అనిపించింది అనలిస్ట్గా కాళేశ్వరం బాంబులు పెట్టి పేల్చారని. ఇప్పటిదాకా బాంబులు పెట్టి పేల్చారంట. ఎస్, కేసీఆర్ మా నోట్ల నుంచి ఇప్పటిదాకా రాలేదు ఆ మాట. ఆఫ్ ది రికార్డ్ ఆయన నాతో అంగీకరించాడు. కానీ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు? ఒక మాట అది చెప్పుంటే అధికారంలో వాళ్ళే ఉండేవాళ్ళు కదా. అంటే కొన్ని విషయాలలో చాలా డీప్గా అనాలిసిస్ చేస్తే మోడీ ఈయన ఓటమికి ఎట్లా కారణమైండు, కాళేశ్వరాన్ని ఎందుకు పేల్చేశారు, ఇవన్నీ అర్థమవుతాయి. కానీ ఇవాళ రేపు అలవోకగా మాట్లాడుకుంటూ పోతారు, ఎవరికి సబ్జెక్ట్ లేదు. అంటే నేనేమంటున్నా అంటే 27 కారణాలు ఉంటాయి కేసీఆర్ ఓటమికి. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ కారణమే. టాప్ 10 కారణాలలో ఒకటి కాళేశ్వరం సపరేటు, మోడీ గారు ఏ రకంగా డిజైన్ చేశారు. బట్ ఆ కారణాలు అన్నింటిలో ఫస్ట్ కారణం మోడీ గారిది. ఆయన ఏం చేశాడు? యాంటీ ఇన్కంబెన్సీని చీలకుండా చూశాడు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి రావడానికి, అంతకంటే ముందు చంద్రబాబు రెండోసారి అధికారంలోకి రావడానికి యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను చీల్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మోడీ ఏమో చీలనీయకుండా చూసి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి పరోక్షంగా కారణమైంది. ఇప్పుడు యువతను వచ్చేసి కవిత గారు రాజకీయాల్లోకి రండి, సీట్లు ఇస్తాననేసి పిలుస్తున్నారు కదా సార్. మరి తెలంగాణ ప్రజలు యువతని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉందంటారా? అంటే యూత్ లోపల ఇంకా మెచ్యూరిటీ రాలే. ఇప్పుడు మనము తమిళనాడు రాజకీయాలు వేరు, తెలుగు రాజకీయాలు వేరు. ఇక్కడ యూత్ను ఆకట్టుకోగలిగే ఆ కరిష్మా కానీ, ఆ లీడర్షిప్ క్యారెక్టర్స్ కానీ ఒక విజయ్కి ఉన్నట్టుగా ఇక్కడ ఎవరికి లేవు. విజయ్ ఏంటంటే ఆయన ఒక ఏకైక హీరో అని చెప్పవచ్చు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ను కమల్ హాసన్ వీళ్ళందరి టైం అయిపోయింది. రజనీకాంత్ వీళ్ళని పెద్దవాళ్ళు ఇష్టపడతారు. బట్ ఈనాటి తరానికి విజయ్ అనేవాడు తిరుగులేని నటుడు, ద్రవిడ రాజకీయాలలో ఒక పెద్ద సంచలనం. కాబట్టి విజయ్ ఒక స్పేస్ అనేది 80%, విజయ్ ఇమేజ్ అనేది 20%. విజయ్ హీరోగా ఫాలోయింగ్ కానీ విజయ్ అన్నీ కూడా 20%. తమిళనాడు రాజకీయాల్లో ఒక స్పేస్ వచ్చింది. అన్నా డిఎంకే జయలలిత పోయిన తర్వాత డిఎంకే తిరుగులేని పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే డిఎంకే యాంటీ ఇన్కంబెన్సీని మూట కట్టుకున్నది, ఎందుకంటే 50-60 ఏళ్ళ నుంచి డిఎంకే ఒకసారి కాకపోతే రెండోసారి అధికారంలోకి వస్తున్నది. కాబట్టి వ్యతిరేకత వచ్చింది బాగా. ఎప్పుడు వీళ్ళేనా అన్నా డిఎంకే ఒక కొత్త పార్టీ వచ్చినప్పుడు ఎందుకు ఆదరించకూడదు? అంతకుముందు విజయకాంత్ కానీ తర్వాత కమల్ హాసన్ కానీ పార్టీ పెట్టినప్పుడు జయలలిత బతికుంది. కాబట్టి అప్పుడు స్పేస్ లేదు. జయలలిత చనిపోయినాక స్పేస్ క్రియేట్ అయింది. అన్నా డిఎంకేకు ఒక నాయకులు అంటూ లేకుండా పోయారు. తర్వాత విజయ్ ఇది ఇంకొక గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన 10 గ్యారెంటీలు ఇచ్చాడు. ఆ 10 గ్యారెంటీలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు మోడీ 1200 మహిళల అకౌంట్లు వేస్తే 1250 అంటే అస్సాంలో, బెంగాల్లో తిరుగులేని ఆధిక్యతను ఇచ్చారు. ఈయన 1250 కాదు 2500 వేస్తా అన్నాడు. ఇట్లా ఒక 10 ఏవైతే ఉన్నాయో ఆయన విజయానికి కారణమైన వాటిల్లో దాని రోల్ ఉంటుంది. స్పేస్ను తను ఆక్రమించడానికి 10 కారణమైనవి, తన ఇమేజ్ కారణమైంది. కవిత గారు కొత్తగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాననేసి ప్రకటించారు కదా సార్. అన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉందంటారా? ఉద్యోగాలు లేవు కదా, ఎక్కడి నుంచి ఇస్తారు? ఒకవేళ కొత్త క్రియేట్ చేయాలంటే ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడానికి అప్పులు తేవాలి. ఇక డెవలప్మెంట్స్ ఉండవు. నీటిపారుదల, రోడ్లు, వైద్యము, విద్య ఏది ఉండదు. ఇక ఇప్పుడు మన బడ్జెట్ ఎంతవరకు మనకు పర్మిట్ చేస్తున్నదంటే ఒక 50% మన బడ్జెట్ జీతాలకును తర్వాత పెన్షన్లకు సరిపోతుంది. మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది? అందరూ కలిస్తే స్టేట్ గవర్నమెంట్ సాలరీస్ ఇచ్చేది 4,50,000 మధ్యలో ఉంటుంది. ఇంకో 40,000 వేకెన్సీలు ఉన్నాయి, 40 నుంచి 50,000. కొన్ని వేకెన్సీలు కావాలనే పెట్టారు, అవి ఫిల్ చేయరు, ఎందుకంటే అవసరం లేదు వాటిది. కాబట్టి పెద్దగా వేకెన్సీలు అయితే ఇప్పుడు లేవు. రేవంత్ రెడ్డి అతి కష్టం మీద తన పీరియడ్ అయిపోయే వరకు ఇంకో 2.5 సంవత్సరాల్లో ఎక్కువలో ఎక్కువ ఇస్తే ఏంటంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళ ప్లేసెస్ భర్తీ చేయగలుగుతాడు. 50,000 ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు.
ఆ తర్వాత ఇవ్వడానికి ఉద్యోగాలు ఉండవు. ఎవ్రీ ఇయర్ రిటైర్ అయ్యే ఒక 20,000 మందో 15,000 మందో ఉంటారు. వాళ్ళకు మాత్రమే తిరిగి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. అంటే నెక్స్ట్ 5 ఏళ్ళు ఎవరైతే అధికారంలోకి వస్తారో, అది కేసీఆర్ వచ్చినా రేవంత్ రెడ్డి వచ్చినా, ఇవ్వడానికి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయంటే హార్డ్లీ ఒక 50,000 నుంచి 1 lakh మధ్యలో ఉంటాయి. 4 lakhs అనేది చెప్పడానికే తప్ప చేయడానికి కాదు. టీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు నష్టం జరగడానికి అవకాశం? ఏం నష్టం జరగదు. టీఆర్ఎస్ వల్ల ఏం నష్టం జరగదు. టీఆర్ఎస్ అని పెడితే కారు గుర్తు కేసీఆర్కి ఉంది. టీఆర్ఎస్ అంటే కేసీఆర్. ఆడ కేసీఆర్ కనబడాడు. ఆయన ఫోటో పెట్టుకోవడానికి వీలు లేదు. ఒక పార్టీ ఇంకో పార్టీ అధ్యక్షుని ఫోటో పెట్టుకోవడానికి వీలు లేదు. ఏమన్నా పెట్టుకుంటే జయశంకర్ గారి ఫోటో పెట్టుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కారు గుర్తు ప్రజలు మర్చిపోలే కదా. ఆ కారు గుర్తు మర్చిపోయినంతకాలం బీఆర్ఎస్ అని పెట్టినా, టీఆర్ఎస్ అని పెట్టినా, ఇంకో టీఆర్ఎస్ వచ్చినా కేసీఆర్ దానికే ఆ కారు గుర్తుకే పడతాయి తప్ప కేవలం పేరు మార్చినంత మాత్రాన ఓట్లు పడతాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళు జనం కూడా ఏంటంటే కేవలం పేరే చూడరు, అన్నీ చూస్తారు. ఇప్పుడు టీవీకే కొత్తగా వచ్చింది పార్టీ, వచ్చినాక ఇమ్మీడియట్గా ఆ ప్రజలంతా ఓట్లు వేశారు కదా. కాబట్టి దాన్ని బట్టి ఉండదు, వాళ్ళ గుర్తు ప్రచారం చేసుకోవడంలో ఉంటుంది. షర్మిల గారు కూడా సేమ్ ఇలాగే తెలంగాణలో కొత్తగా పార్టీ స్థాపించారు. తర్వాత ఆంధ్రాకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. సో కవిత గారి పరిస్థితి కూడా అలాగే ఉంటుందనేసి ఎవరితో ఎవరిని పోల్చకూడదు. షర్మిలకుండే ఆమె కళలు వేరు, ఆమె డ్రీమ్స్ గోల్స్ వేరు, ఆమె ఆలోచన పద్ధతి వేరు. కవిత గారిది వేరు. ఆమె ఆమె తెలంగాణలో పుట్టినా కూడా తెలంగాణ వ్యక్తిగా చూడరు. ఆమె భర్త తెలంగాణ వ్యక్తి అయినా ఆమెను తెలంగాణగా చూడరు. కవిత ఆమె తెలంగాణ, ఆమె జాగృతి పెట్టింది, జాగృతిలో ఆమె రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆమెను తెలంగాణ అంటారు. తెలంగాణ బీజేపీలోని మైనస్ ఏముంటాయి సార్? తెలంగాణ బీజేపీలోని మైనస్ ఏంటంటే బీజేపీ యొక్క మతతత్వవాదాన్ని ఇక్కడి రాజకీయ పరిస్థితులు అంగీకరించవు, ఇక్కడ ప్రజలు అంగీకరించరు. ఇక్కడ గంగా జమున తహజీబ్ అని హిందూ ముస్లింలంతా కూడా వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు, చాలా క్లోజ్గా ఉంటారు, ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళ ఐక్యతను చెడగొట్టే ఏ ప్రయత్నాన్ని కూడా హిందువులు యాక్సెప్ట్ చేయరు, ముస్లింలు యాక్సెప్ట్ చేయరు. కానీ అక్కడక్కడ ఎక్కడైతే ముస్లింలు కొద్దిగా అగ్రెసివ్గా ఉన్న కాడ లేదా ముస్లింల మీద నానా రకాల పిచ్చి రాతలన్నీ సోషల్ మీడియాలలో రాస్తూ ఒక వైరుధ్యాన్ని క్రియేట్ చేయడానికి బీజేపీ వాటితో ఉన్న అనుబంధ సంఘాలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. బట్ మ్యాక్సిమం వాళ్ళు సెక్యూర్ చేయగలిగేది 15 to 20% ఓట్ బ్యాంక్ మాత్రమే. అధికారంలోకి రావడం అనేది ఇండిపెండెంట్గా ఇంపాసిబుల్ తెలంగాణలో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు అయితే సాధ్యం కాదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ గెలవడానికి ఎంతవరకు అవకాశం ఉంది సార్? పోయినసారి కూడా అసెంబ్లీలో పెద్దగా రాలే, వాళ్ళకి 8 సీట్లు వచ్చాయి. స్పేస్ అనేది వాళ్ళకు లేదు తెలంగాణలో. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కే ప్రధానమైన ఫైట్ ఉంటుంది. కొన్ని సెగ్మెంట్లలో బీజేపీ బలంగా ఉన్నా కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆ ట్రయాంగిల్ పోటీకి ఇష్టపడక చాలా దిక్కులా ఆయన అభ్యర్థులను పెట్టలేదు. ఆయన ఇంకో 30 మంది అభ్యర్థులను గట్టిలను పెట్టి ఉంటే కేసీఆర్ సీఎం ఉండేవాడు. ఇవాళ ఆయన ఆ రకమైన స్ట్రాటజీ చేసుకొని తనను తక్కువ చేసుకున్నాడు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం, మన రోగ నిరోధక శక్తే మనల్ని నాశనం చేస్తుంది. ఆయన బీజేపీ మంచిగా ఎదుగుతున్న టైంలో బండి సంజయ్ని వెనక్కి లాగి ఆయన ఆ పార్టీని తక్కువ చేసుకోగలిగాడు. అంటే ఆ ఓట్ బ్యాంకును తగ్గించుకోగలిగాడు. పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్ నుంచి వచ్చారు, వివేక్ లాంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి పోవడానికి కారణమైండు. అదొక ఆటో ఇమ్యూన్ లాగా పనిచేసింది. ఎందుకు అంటే మనకు ఎట్లాగో తెలంగాణలో అధికారం రాదు, మనం రాకపోయినా పర్లేదు, కేసీఆర్ని గెలవనియొద్దు, ఎవడన్నా రాని అన్నట్టుగా ఆయన చూశాడు. బట్ ఈసారి కూడా అటువంటి స్ట్రాటజీ ప్లే చేస్తాడా, లేదా కేసీఆర్ లాంటి వాళ్ళతో అండర్స్టాండింగ్కి వస్తాడా, రేవంత్ రెడ్డితో అండర్స్టాండింగ్కి వస్తాడా, చంద్రబాబు జనసేన కలిసి ఇక్కడ పార్టీ ఒక ఫ్రంట్ పెట్టినట్టయితే బీజేపీ వాళ్ళతో కలిసి ఇక్కడ పోటీ చేస్తుందా, లేదా కవిత లాంటి వాళ్ళతోని ఓట్ షేరింగ్ అండర్స్టాండింగ్కి వస్తారా, ఇవన్నీ కూడా తర్వాత మనకు తెలుస్తాయి. ఇప్పుడైతే మనం దాని గురించి ఏం చెప్పడానికి లేదు. తెలంగాణలో ఇంకా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఉందంటారు సార్? అంటే ఇన్కేస్ తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారా? అంటే తను సూసైడ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక ఎలక్షన్లనేమో కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు. ఆ జనరల్ తెలుగుదేశం ఓటర్స్ ఒప్పుకోరు. తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతతో, కాబట్టి దాన్ని ఒప్పుకోరు. సెకండ్ ఏంటంటే రెండోసారి ఎన్నికల్లో అసలు పోటీయే పెట్టకుండా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని తెలుగుదేశం వాళ్ళతో తిప్పించాడు. చాలా వరకు తగ్గింది, మా అంటే ఒక 1.5-2% ఉంటుందేమో
అంతకు మించి ఓట్ బ్యాంక్ వాళ్ళకేం లేదు. ఇప్పుడు తమిళనాడులో చూస్తే కనుక విజయ్ క్రేజ్తో పోలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా ఇంచుమించు అదే రేంజ్లోనూ లేదంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. విజయ్ గారు గెలవడానికి అండ్ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి కారణాలు తమిళనాడులో స్పేస్ ఉంది, ఇక్కడ లేదు. తమిళనాడులో రాజకీయంగా స్పేస్ దొరికింది ఆయనకు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవికి కానీ స్పేస్ దొరకలేదు. ఇప్పుడు కూడా లేదు స్పేస్. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మళ్ళీ జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడే ప్రధానంగా ఉంటుంది. ఒకవేళ ఆయన ఎవరితో ఒకరితోని పొత్తు కలవాల్సిన పరిస్థితే ఉంటుంది. ఇండిపెండెంట్గా కాపు సమాజాన్ని అంతా ఒకటి చేయాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే కాపులు చీలిపోయి ఉన్నారు. ఏ కులమైనా చీలిపోయి ఉంటుంది. కమ్మాస్ అంతా ఒక పార్టీలు లేరు, మెజారిటీ చంద్రబాబు నాయుడుతో ఉంటారు. రెడ్డిస్ అంతా కూడా ఒక పార్టీలు లేరు, మెజారిటీ జగన్తో ఉంటారు. కాపులంతా ఒక పార్టీలో లేరు, మెజారిటీ పవన్ కళ్యాణ్తో ఉంటారు. కాబట్టి ఈక్వేషన్స్ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. కాబట్టి అక్కడ అవకాశాలు తక్కువ. విజయ్ గారికి ఆయనకు కావాల్సినటువంటి సాధారణ మెజార్టీ 118 సీట్లకు వచ్చేసి ఇంకా 10 సీట్లు తక్కువగా ఉన్నాయి కదా సార్. పొత్తు కనుక పెట్టుకున్నట్లయితే కనుక వేరే పార్టీలతో ఇప్పుడు మనం బీజేపీ పార్టీ చూసాం. ఇప్పుడు మహారాష్ట్రలో కానీ లేదంటే ఇతర నార్త్ ఇండియా స్టేట్లో కూటమి ప్రభుత్వాలు చీల్చడం బీజేపీకి వెన్నెతో పట్టిన విద్య. అటువంటిది ఏమన్నా తమిళనాడులో కూడా జరగడానికి అవకాశం ఉందంటే? వాళ్ళకి సీట్లు రాలే కదా. బీజేపీకి కొన్ని కన్సిడరబుల్ నంబర్ సీట్లు వచ్చి ఉంటే వాళ్ళు ఆ ప్రయత్నం చేసేవాళ్ళు. స్టాలిన్ బీజేపీతో కలవాడు. స్టాలిన్ అపోజిషన్ లీడర్ కాబట్టి ఈయనకు ఐదర్ ఏఐడిఎంకే ఆర్ కాంగ్రెస్ విజయ్కి సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ని అడుగుతాడు ఆయన, ఎందుకంటే ఏఐడిఎంకేకి ఎక్కువ నంబర్ ఉంది, 50 పైన వచ్చాయి. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చే 5 సీట్స్, తర్వాత అక్కడ అంశుమన్ రామదాస్ పార్టీకి ఒక 5 సీట్లు వచ్చాయి. తర్వాత ఇండిపెండెన్స్ ఒక 2, సిపిఐ సిపిఎం ఒక 2, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్తో విజయ్ సీఎం అవుతాడు. ప్రధాన పార్టీలు ఏవి కూడా ఆయనకు అవసరం లేదు. ఏఐడిఎంకే కానీ లేదా డిఎంకే కానీ లేదా బీజేపీ కానీ. వచ్చే 5 సంవత్సరాలు విజయ్ పార్టీకి అయితే కనుక ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదంటారా సార్? ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదు. ఎందుకంటే బీజేపీకి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి లేదు. ఈవెన్ స్టాలిన్ కూడా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి లేదు. ఏఐడిఎంకేలు అట్లా పడగొట్టే లీడర్లే లేరు. వాళ్ళే ఈ పార్టీని వాళ్ళు కాపాడుకోగలుగుతారా? ఇప్పుడు గెలిచిన వాళ్ళను ఏఐడిఎంకే కాపాడుకోగలుగుతుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. బెంగాల్లో చూస్తే బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది కదా సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా చాలా ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మమతా బెనర్జీ ఏవైతే చెప్పిందో వాటన్నిటితో నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఆమె దెబ్బతీయడానికి లక్షలాది సైన్యాన్ని పెట్టారు, లక్షలాది ముస్లింల ఓట్లను తొలగించారు. వీటన్నిటితో పాటుగా ఎలక్షన్ కమిషన్ వీళ్ళ రిస్క్లోకి రాలేదు. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్స్, దొంగ ఓట్లు ఇట్లాంటివి వేశారో వాళ్ళు అసలు ఏ రకంగా కూడా యాక్టివ్గా ఒక నిష్పక్షపాత పద్ధతిలో ఎన్నికలను జరపలేదు. అయితే రెండవది ఏంటంటే ప్రధానమైన కారణం వీటన్నిటి వల్ల ఓ 5% ఓట్స్ అటు ఇటు కావచ్చు. బట్ మెజారిటీ బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడానికి మమతా బెనర్జీ 15 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా చేస్తున్నది. ఆమె పట్ల వ్యతిరేకత వస్తుంది. రెండో టర్మ్ గెలవడమే కష్టం. 3వ టర్మ్ గెలిచిందంటే చాలా గొప్ప ముఖ్యమంత్రి. బట్ 4వ టర్మ్ గెలవడం అనేది యాంటీ ఇన్కంబెన్సీని ఆమెకు వచ్చినది 41%, బట్ 59% ఆమెకు అగెనిస్ట్గా పడ్డాయి కదా. సో యాంటీ ఇన్కంబెన్సీ అనేది పోలరైజ్ అయింది. ఎవరికి పోలరైజ్ అయింది? ఒకటే పార్టీకి పోలరైజ్ అయింది, బీజేపీకి మాత్రమే. ఎందుకు అంటే కాంగ్రెస్ అక్కడ లేకుండా పోయింది. ఎప్పటి నుంచి లేకుండా పోయింది? 1977 ఫస్ట్ టైము 20 సంవత్సరాలు ఏకదాటిగా కాంగ్రెస్ ఉంది అక్కడ. 67 to 71 వరకు సిపిఎం వచ్చింది మిగతా పక్షాలను కలుపుకొని. 72లో సిద్ధార్థ శంకర్ రాయ్ అని ఆయనే గోల్డెన్ పిల్లర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అనేవాళ్ళు వెస్ట్ బెంగాల్లో. ఆయనకున్న సమర్థత వల్ల 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేశాడు. 77లో పోయిన తర్వాత ఈరోజు వరకు మళ్ళీ అక్కడ కాంగ్రెస్ రాలేదు. అంటే 49 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లేదు అక్కడ. ఈ సిపిఎం జ్యోతిబస్ కానీ బుద్ధదేవ్ భట్టాచార్య కానీ వాళ్ళు ఏకధాటిగా వాళ్ళు 5-6 టర్ములు పరిపాలన చేశారు. 2011 దాకా వాళ్ళే ఉన్నారు. ఎప్పటి నుంచి? 1977 అంటే 23+11 34 ఇయర్స్ వాళ్ళే ఉన్నారు. 34 ఇయర్స్ ఉండేసరికి వాళ్ళ పట్ల కూడా అద్భుతంగా పరిపాలన చేశారు, వాళ్ళని అనుమానం లేదు. భూ సంస్కరణలు అమలు చేయడం కానీ ఇట్లాంటివి కొన్ని వాళ్ళ తప్పుడు నిర్ణయాల వల్ల అది మమతా కొన్ని అవకాశాలు దొరికినాయి. మారుతి కార్ల ఫ్యాక్టరీ, ఇట్లాంటి నానో కార్ల ఫ్యాక్టరీ విషయంలో ఇట్లాంటివన్నీ కూడా ఆమెకు అవకాశాలు దొరికినాయి. ఆమె ఫెరోషియస్ లీడర్గా ముందుకు వచ్చింది బెంగాలీ. సో దానివల్ల ఆమెను ప్రజలు ఆదుకున్నారు. ఈ దాదాపుగా 50 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ లేకుండా పోయింది. సిపిఎం కూడా మెల్లమెల్లగా ఈ 16 ఏళ్ళల్లో 2 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ 0.
కాబట్టి ఇంకా వేరే పార్టీ ఏమున్నది అక్కడ కొత్తగా ఏదైనా స్పేస్ క్రియేట్ కావడానికి? ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ కూడా పార్టీ పెట్టాడు అక్కడ. ఇది కాంగ్రెస్ నుంచి ఆయనకు మినిస్టర్ ఇవ్వలేదు రాజీవ్ గాంధీ. ఆ టైంలో 77లో ప్రణబ్ ముఖర్జీ పార్టీ పెట్టినా కూడా పెద్ద లీడర్ ప్రణబ్ ముఖర్జీ అక్కడ. బట్ ఆయనకే డిపాజిట్ రాలేదు, సీట్లు రాలేదు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. ఇక్కడ కూడా చెన్నారెడ్డి 69 ఉద్యమం నడిపిండు, గవర్నర్గా పనిచేసాడు చాలా రాష్ట్రాలకు, 78లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 84లో పార్టీ పెట్టి తెలుగుదేశంతో పొత్తు కలిస్తే కూడా ఆయన ఓడిపోయాడు, డిపాజిట్ రాలేదు. అంటే ఏమర్థమవుతుంది? స్పేస్ లేకుండా ఎవరు పార్టీ పెట్టినా రారు. స్పేస్లోకి ఏ పార్టీ దూరినా కూడా యాంటీ ఇన్కంబెన్సీని క్యాచ్ చేసుకోగలిగితే అది బీజేపీ అయినా అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇజాలన్నీ పోయినాయి ఇప్పుడు, ఎందుకంటే బీజేపీ కూడా నార్మల్ పార్టీ అయిపోయింది. గతంలో ఎట్లుండేది? బీజేపీ ఆర్ఎస్ఎస్ను అంటిపెట్టుకొని ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. ఇప్పుడు గోడ దూకిన వాళ్ళకి బీజేపీ కూడా సీట్లు ఇస్తున్నది, పదవులు ఇస్తున్నది. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి బిశ్వాస్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక్క రోజు ముందు పార్టీలోకి వస్తే ఆయన టికెట్ ఇవ్వడమే కాక అధ్యక్షుడిని చేసి ఆయనకు ముఖ్యమంత్రి చేశారు. రెండోసారి కూడా ఆయన వచ్చాడు. అంటే బీజేపీ సంస్కారం అది కాదు. కాంగ్రెస్ కూడా అంతే. 20-30 ఏళ్ళు పనిచేసడంలో ముఖ్యమంత్రి అవకాశం, అధ్యక్షుని అవకాశం వచ్చేది. రేవంత్ రెడ్డి ఇట్లా రాగానే అధ్యక్షుడేండు, ముందు నలుగురు అధ్యక్షులను పెట్టారు వాళ్ళు, వర్కింగ్ ప్రెసిడెంట్లు. రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, 4 నెలలు గడవకముందే ప్రెసిడెంట్ అయ్యిండు, 4 ఏళ్ళు గడవకముందే ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఈ పార్టీస్ అన్నీ కూడా ఈ సీనియర్లను పక్కకు పెట్టి వాళ్ళు ఎవరు వాళ్ళ పొటెన్షియల్ కనబడితే ఇజాలను పక్కకు పెట్టి వాళ్ళని తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు సమానమే. ఇప్పుడు బెంగాల్లో ఉన్న ఇంటలెక్చువల్స్ కూడా వాళ్ళు ఇదే పద్ధతిలో, సరే మోడీ కరప్టెడ్ కాదు కదా, ఆయన ఏం చేసినా ఏం చేయకపోయినా ఈజ్ నాట్ కరప్టెడ్, కాబట్టి ఆయన వెనకాల ఉన్న అదానిని అంబానీని చూడరు వాళ్ళు. మోడీ కరప్టెడ్ కాదు కదా, మోడీకి భార్య లేదు కదా, మోడీకి కుటుంబం లేదు కదా. కానీ మోడీకి ఉన్నంత కుటుంబం ప్రపంచంలో ఎవరికి లేదు. ఆర్ఎస్ఎస్ కుటుంబం 87 మంది కొడుకులు ఉన్నారు ఆయనకు, ఒక్కొక్క బజరంగ్ దళ్ లాంటి కొడుకులు చాలామంది ఉన్నారు. అవినీతి ఆయన చేయడు, కానీ అవినీతి చేసే అదానీలను ప్రోత్సహిస్తాడు. ఇవన్నీ ఎవరికి అర్థం కావాలి? అవినీతికి ఒక ప్రతినిధి అమిత్ షా ఉన్నాడు కేంద్రంలో, మోడీ భుజాలలో ఒక భుజం అది, ఆర్ఎస్ఎస్ ఒక భుజం అయితే అమిత్ షా ఒక భుజం. ఈ భుజాలన్నీ మేధావులు చూడరు. మేధావులది కూడా ఏంటంటే గుర్రానికి గంతలు కడతారు కదా, అట్లే ఉంటుంది మేధావులది. పక్కలు కనబడాయి, ఓన్లీ ఇట్లా ఎదురుగా కనబడుతుంది. గుర్రానికి హైదరాబాద్లో టాంగాలు ఉండేది వెనకట, ఆ టాంగాకి ఇట్లా ఎందుకు కడతారంటే కొద్ది దూరం పోయినాక ఈ రోడ్డుకి ఆ రోడ్డుకు పోకుండా. కాబట్టి మేధావులదంతా ఆ రకమైన దృష్టే. బెంగాల్లో కలకత్తాలో చాలామంది ఇంటలెక్చువల్స్ ఉండే ఏరియాస్లల్లో ఇవాళ అది గెలిచింది బీజేపీ. దానికి కారణం ఏంటంటే వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనే మేధావులంతా కూడా బీజేపీకి తల ఒగ్గారు. ఎందుకంటే మమతా మీద వ్యతిరేకత. బెంగాల్లో బీజేపీ గెలవడాన్ని తెలంగాణలో కూడా ఇప్పుడు నిన్న బీజేపీ నాయకులు కూడా చాలా మంది పోస్టులు పెట్టారు, నెక్స్ట్ తెలంగాణ మా అడ్డా అనేసి. 1000 మంది మోడీలు అమిత్ షాలు వచ్చినా కేరళ ఉన్న తెలంగాణ వాళ్ళకి రాదు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు రాగలుగుతారు అవసరమైతే. కేరళ, బెంగాల్ అండ్ తమిళనాడు, ఈ 3 రాష్ట్రాల్లో వాళ్ళు రాలేదు. ఇప్పుడు బెంగాల్లో వచ్చింది కదా సార్ మరి? అదే కేరళ, తెలంగాణ, తమిళనాడు. బెంగాల్లో వచ్చింది, బెంగాల్లో స్పేస్ ఉంది కాబట్టి. తమిళనాడులో స్పేస్ క్రియేట్ కాదు. ఇప్పుడు విజయ్ వచ్చాడు, ఇంకో 30 ఏళ్ళ దాకా విజయ్ని కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మళ్ళీ డిఎంకే విజయ్ వాళ్ళ మధ్యలోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్టాలిన్ ఓడిపోయినా ఆయన కొడుకు గెలిచాడు కదా, ఉదయనిధి స్టాలిన్ ఆయనకున్న విజయ్కి మధ్యలోనే ఉంటుంది ఇంకో 30 ఏళ్ళ దాకా. అక్కడ వేరే పార్టీ రాదు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎవరి నాయకత్వాలు ఉన్నా కూడా అది బీఆర్ఎస్ అని పెట్టుకున్నా, ఇంకో పెట్టుకున్నా ఈ కుటుంబం ఉంటుంది, ఈ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. ఇక్కడ బీజేపీ థర్డ్ ఫోర్స్ అనే ఉంటుంది. ఇక్కడ రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉండదు. వైషమ్యాలు రెచ్చగొట్టి హిందూ ముస్లిం తగాదాలు తెస్తే 30 సీట్లు గెలవగలుగుతారు, అంతకుమించి గెలవలేరు. కాబట్టి కేరళలో అయితే ఇంకా 30 ఏళ్ళైనా కూడా బీజేపీ కాడ పుట్టగతులు ఉండవు. ఎక్సెప్ట్ ఈ 3 రాష్ట్రాలు ఎక్కడైనా వస్తుంది. బీజేపీ నార్త్ పార్టీ అనేసి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు చూస్తే కనుక సౌత్ ఇండియాలో కూడా చాలా వరకు స్టేట్లలో కూడా ఎంపీ సీట్లు గెలవడానికి అవకాశం ఉంది కదా సార్. అంటే ఎవరితో పొత్తు పెట్టుకుంటే గెలవగలుగుతారు. ఇండిపెండెంట్గా ఒక్క కర్ణాటకలో తప్ప ఎక్కడ గెలవలేరు. తెలంగాణలో కూడా గెలిచారు కదా సార్. తెలంగాణలో ఇండిపెండెంట్గా లేదు, అది వాళ్ళ అండర్స్టాండింగ్లో పోయింది. రేవంత్ రెడ్డిను వీళ్ళు ఏంటంటే టీఆర్ఎస్కు సీట్ దక్కకుండా ఉండాలి అని అంటే మనము ఒక అండర్స్టాండింగ్తో క్యాండిడేట్లను పెట్టారు.
దానివల్ల గెలిచారు. అది ఎప్పటికి ఉంటుందో ఆ పొత్తు అనేది తెలియదు. కానీ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు ఏంటంటే కనుక ఇప్పుడు మెదక్ లాంటి చోట వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ వీక్ క్యాండిడేట్ పెట్టి అక్కడ బీజేపీకి సహాయం చేసిందంటే అట్లా పెట్టలేదు ఎక్కడ కూడా. వెంకటరామరెడ్డి వీక్ క్యాండిడేట్ అసలే కాదు. ఆయన కలెక్టర్గా పనిచేశాడు, ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి, కాబట్టి ఆయన వీక్ క్యాండిడేట్ ఏం కాదు. వీళ్ళు పెట్టారు వీక్ క్యాండిడేట్లో. ఈటెల రాజేందర్ మీద మహేందర్ రెడ్డి వైఫ్ని తీసుకొచ్చి పెట్టారు, ఆమెకు సంబంధమే లేదు ఈ ప్రాంతంతో. ఇక్కడ దానం నాగేందర్ని తెచ్చిపెట్టారు. రామ్మోహన్కు టికెట్ ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రామిస్ చేస్తే టీఆర్ఎస్ నుంచి పోయిండు. ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ కాంగ్రెస్కి. ఎందుకు అంటే ఆయన ఇక్కడ మేయర్గా చాలా చేశాడు 5 ఏళ్ళు. అన్ని నియోజకవర్గాలు ఆయనకు పట్టుంది, డివిజన్లలో పట్టుంది. ఆయన కాదని ఆయన తీసుకుపోయి మహేశ్వరంకి ఇన్ఛార్జ్గా పెట్టారు. మహేశ్వరం అనేది హైదరాబాద్ మేయర్ పరిధిలోకి రాదు. ఇక్కడ దానం నాగేందర్ని పెట్టారు. అంటే కిషన్ రెడ్డి గెలవడానికి ఒక వీక్ క్యాండిడేట్. దానం నాగేందర్కు ఒక్క నియోజకవర్గంలో తప్ప ఎక్కడ కూడా పలుకుబడలేదు, ఒక్క ఖైరతాబాద్ తప్ప. కాబట్టి రాజకీయ డ్రామాలన్నీ ఇట్లే ఉంటాయి. ఇవి అర్థం చేసుకోవాలంటే కొద్దిగా పరిణతి కావాలి, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి.